రాజలింగమూర్తి హత్య కేసు వెనకాల అనేకమైనటువంటి అంశాలు బయటకు వస్తున్నాయి. గండ్ర వెంకటరమణారెడ్డి పైన అనేకమైనటువంటి కంప్లైంట్లు, అతను అవినీతికి పాల్పడ్డాడంటూ కుంటలు చెరువులు కబ్జా పెట్టాడంటూ రాజలింగమూర్తి గతంలో అనేక ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే రాజలింగమూర్తి పైన 18 కేసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు నమోదు చేయించగా అందులో ఒకసారి పీడీ యాక్ట్ కూడా పెట్టి 1 ఇయర్ పాటు జైల్లో కూడా బంధించడం జరిగింది. ఆ తర్వాత కూడా రాజలింగమూర్తి అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతూ ఎప్పటికప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సమాచారం తెప్పించుకుంటూ కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తూ ఇలా పోవడంతో అక్కడ రాజలింగమూర్తి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రధానంగా గండ్ర వెంకటరమణారెడ్డికి ఈ హత్యతో సంబంధం ఉందనేటువంటి ఆరోపణలు బాగా వినిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ వాస్తవమే ఏం జరుగుతుందంటే, పాపం ఈ బీసీలు అర్థం చేసుకోవాల్సింది, చనిపోయిన ఆయన బీసీ, సంపిటోళ్ళను 2-3 బీసీలను నిలబెడతారు. ఇప్పుడు సంపినోళ్ళని భూములేమో వాళ్ళవి. అది సో మొత్తానికి నీ కంట్లో ఏలు నీ ఏలు తీసి నీ కంట్లోనే పెడతారు అన్నట్టు. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. రాజలింగమూర్తి హత్య ఏదైతే ఉందో ఈ హత్యకు కారణమైనటువంటి వాళ్ళని అందరినీ కూడా తక్షణమే అరెస్ట్ చేయాలి.